నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తుంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. గత ఏడాది మాదిరిగానే ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వం జిల్లాలోనే ప్రథమంగా ఉండాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. పంట నీట మునిగిన రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువులు, పురుగుమందులు వాడండి. వ్యవసాయ శాఖ ఏడీ మురళీకృష్ణ. పెంటపాడులో శాకాంబరి అమ్మవారిగా అలంకరించిన గౌరమ్మ దేవికు భారీగా సారె సమర్పించిన మహిళలు. విద్యావేత్త పట్టణంలో కాన్వెంట్ ఆద్యుడు జంగా గోపాల్ మృతి. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన పట్టణ ప్రముఖులు. స్థానిక తాలూకాఫీస్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద 90వ వారంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామనే హామీ మేరకు ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. టీడీపీ పట్టణాధ్యక్షులు పట్నాల రాంపండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, పాలూరు వెంకటేశ్వరరావు, పోతుల అన్నవరం, నర్సే సోమేశ్వరరావు, పరిమి రవికుమార్, పైబోయిన రఘు, గంధం సతీష్, పి రాంబాబు, కాకర్ల సుభద్ర, వెజ్జు రత్నకుమారి, దాట్ల జగన్నాథరాజు, అడ్డాల నరసింహారావు, చింతకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిరంతరంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, అదేవిధంగా కార్యకర్తలు అంతా సమిష్టిగా మరొక దుర్మార్గ ప్రభుత్వం ఒక పేదల ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ని 2015-16 సంవత్సరాలు మనం ఓపెన్ చేసాం. అప్పటి నుంచి 19 వరకు నిరాటంకంగా కొనసాగించిన ప్రభుత్వం 2019లో సడన్ గా రద్దు చేసి ఆ భవనాలన్నీ కూడా స్థితి తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి ఇంతమంది ఉసురుండికి తగిలింది. మళ్ళీ అన్నా క్యాంటీన్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, రామరాజ్యం రాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మరి అన్నా క్యాంటీన్ అన్ని చోట్ల కూడా ఓపెన్ చేసి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అంతవరకు నిరాటంకంగా కొనసాగాలని ఒక మంచి ఉద్దేశంతో 90 వారాలుగా తెలుగుదేశం పార్టీ భుజాన్ని వేసుకుని ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు బాబ్జీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ మా అన్నయ్య దాదాజీ గారికి, ఈతకోట దాదాజీ గారికి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రభుత్వం ఓపెన్ చేసేదా కొనసాగిందో అందరూ సహకరించవలసిందిగా కోరుతోంది. మరి మరొక నెల ఆఖరి నెల మిగులుతుంది. ఆ నెల మా అమ్మగారి పేరు మీద పెట్టిస్తాను, అది కూడా నాకు అవకాశం ఉందని కోరుతాను. 90 వారాలుగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైనా దాతలుంటే ఆ దాతల ద్వారాను, ఆ దాతల ద్వారా దాతలు లేని పక్షాన నేనే మరి స్పాన్సర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈవేళ ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నదాతగా మన స్థానిక శాసనసభ్యులు, నా మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి, ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అన్నా క్యాంటీన్ అనేది
పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రవేశపెట్టిన పథకం. మరి ఈవేళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ప్రారంభించాలంటే ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా మరి లోపల బాగు చేయించవలసిన పరిస్థితులు ఏర్పడి అవన్నీ కూడా చేయడానికి ఆగస్టు 15 దాకా టైం తీసుకుని మరి ఆగస్టు 15 నుంచి మరి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని చెప్పి మరి పేద ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అక్షయ ఫౌండేషన్ ద్వారా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంత డబ్బు అయినా పర్వాలేదు, మేము స్పాన్సర్ చేస్తాం, నామినల్ ఖర్చులు మాకు ఇవ్వండి చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈవేళ తాడేపల్లిగూడెంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. అది ముందుగా ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు 2014-19లో ప్రారంభించి పేద ప్రజలు అన్నాకు తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేస్తే 1924లో దాన్ని దోషం చేసి ఆయన తప్పు కూడా వాడేసుకుని ఆ అన్నా క్యాంటీన్లు కొన్ని పాడు చేసి చాలా దుర్మార్గపు పరిపాలన చేయడం జరిగింది. మళ్ళీ పునః ప్రారంభించి మరి బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపట్నంలో అన్నా క్యాంటీన్ క్లోజ్ అయినా సరే 90 వారాల నుంచి ప్రతి వారం ఈయన కార్యక్రమం చేస్తూ ఆయన సొంత ఖర్చులతో కొంతమంది దాతలతో చేస్తూ ముఖ్యంగా మరి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ జరుగుతున్న ఈ దాత మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా బాబ్జీ గారు చాలా విషయాలు చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా జరుగుద్ది. కాడి నుంచి ఎవరో కూడా ఆకలితో అలమటించలేకుండా ఉండే విధంగా ప్రతి ఓడికి ఆకలి తీర్చే విధంగా ఈ అన్నా క్యాంటీన్లు రాబోయే రోజుల్లో తాడేపట్నంలో పనిచేస్తాయని అందరికీ తెలియజేసి 90 వారాల నుండి కూడా నిర్విరామంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ని మరి నిర్విరామంగా కృషి చేసి ఎదురు జరగడం, అలాగే ఏదైతే మరి ఈరోజు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి దాతగా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు అన్నదానానికి ఇచ్చినందుకు ఆ భగవంతుడు ఎల్లవేళ వారికి వారి కుటుంబానికి ఆయుష్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మరి ఎటువంటి ఆటంకాలు వచ్చినా దాతలు ఉన్నా లేకపోయినా సరే బాబ్జీ గారి నాయకత్వంలో ప్రతి వారం కూడా మరి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ, ఏదైతే మరి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్లు మూసేస్తే పేదవాడికి అన్నం పెట్టే దిశగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేద ప్రజలకు వెన్నుతన్నుగా ఉంటుందని చెప్పి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా అఖండమైన మెజారిటీ ఇచ్చి ఇంత గుర్తింపు ఇచ్చినందుకు ప్రతి సోదర సోదరీమణుడికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి మంగళవారం కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్నా క్యాంటీన్ వద్ద మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈరోజు 90వ వారం అన్నా క్యాంటీన్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాతలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా వలవల బాబ్జీ గారు ఈ కార్యక్రమం జరిపించడం, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా కార్యకర్తలందరూ పాల్గొనడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ వారం మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆర్టీఆర్ సహకారంతో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ని 90 నెలలుగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి మరి మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి మంగళవారం కూడా సుమారు 5,000 నుంచి 1000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా వలవల బాబ్జీ గారిని అభినందిస్తా ఉన్నాను. పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదులో గత ఏడాది మాదిరిగానే జిల్లాలో మొదటి స్థానం పొందేందుకు అందరూ కృషి చేయాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జనసేన క్రియాశీలక సభ్యులకు సూచించారు. మంగళవారం ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది కూడా కార్యకర్తలు, వాలంటీర్లు కష్టపడి పార్టీ సభ్యత్వాలను పెంచాలన్నారు. ప్రమాదంలో గాయపడిన గణపవరం మండలం చిలకంపాడుకు చెందిన క్రియాశీలక సభ్యుడు
ఇనపకుర్తి గోపికు 50,000 ఇన్సూరెన్స్ చెక్కు, జల్లి కాకినాడకు చెందిన నీలపాటి నరసింహమూర్తికు 25,096 రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులను ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు, క్రియాశీలక వాలంటీర్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగాయని ఏడీఏ మురళీకృష్ణ టీసీసీ న్యూస్కి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ పంట నీట మునిగిన రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలని సూచించారు. రైతులకు అవసరమైన సమాచారం మేరకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. తాడేపల్లిగూడెం మండలం, పెంటపాడు మండలం, గణపురం మండలం 3 మండలాల్లోనూ కూడా సుమారు 55,000 ఎకరాల్లో వరి సాగు చేస్తూ ఉన్నారండి. ఈ సార్వా సీజన్లో తాడేపల్లిగూడెం మండలంలో 25,000 ఎకరాలు, అలాగే పెంటపాడు మండలంలో 20,000 ఎకరాలు, అలాగే గణపురం మండలంలో 11,000 ఎకరాలు వరి సాగు చేస్తూ ఉన్నారు. మరి గడిచిన 3 రోజుల్లో కురిసిన వర్షాలకి ట్రాన్స్ప్లాంటింగ్ అయిన ప్యాడీ అలాగే నారుమళ్ళు కూడా మునగడం జరిగింది లోతట్టు ప్రాంతాల్లో. మరి వాటి గురించి రైతులందరూ కూడా తగు సూచనలు పాటించి ఆ నీటి ముంపు నుంచి తగు చర్యలు తీసుకొని బయటపడాలని చెప్పి సూచించడం జరుగుతుంది. సాధారణంగా ఊడ్చిన వరి 4 రోజులు కంటిన్యూస్గా నీటిలో ములుగుంటే పూర్తిగా దెబ్బతింటుంది పంట. పై కొనలు తేలి ఉంటే మాత్రం తేరుకుంటుంది. అంచేత రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే నీటి ముంపు బయటకు పోవడానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. గట్లు పటిష్టం చేసుకొని ఒకే మార్గం ద్వారా బయటకు నీరు పోయేలాగా నీరు తోడుకున్నట్లయితే మనం ఊడ్చిన నారు బాగుంటుంది. అలాగే నారుమడైనా ఊడ్చిందైనా కానీ 2 కూడా నీరు లాగిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి ఊడ్చిన వరికి ఎకరానికి 20 కేజీల యూరియా, 20 కేజీల పొటాష్ వేసినట్లయితే కొంచెం మరలా బూస్టర్ డోస్ కింద పనికొచ్చి వరి మళ్ళీ రికవర్ అవుతుందండి. ఆషాఢ మాసం పురస్కరించుకొని పెంటపాడులోని గౌరీదేవి అమ్మవారిని మంగళవారం శాకంబరి అమ్మవారిగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలోని మహిళలతో పాటు పెంటపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి సుమారు 500 మంది మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వెలమ సంఘ నాయకులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్నలు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. వచ్చే ఏడాది నూతనంగా నిర్మిస్తున్న ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పెంటపాడులో వేయించేసి ఉన్న శ్రీ గౌరీ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి దేవిగా అలంకరణ చేసి పెంటపాడు గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాస సారి సమర్పించుకోవడం, ఈరోజు
పెంటపాడు అంతా ఒక పండగ వాతావరణం వచ్చి అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని సారి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి కృపా కటాక్షాలు గ్రామంలో ప్రజలందరికీ, అదేవిధంగా పరిసర గ్రామ ప్రజలందరికీ ఉండాలని చెప్పని, అదేవిధంగా దినదిన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ వచ్చి అమ్మవారి నూతన ఆలయంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత మరింత వైభవేతంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలుగుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియపడుతుంది. పెంటపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ గౌరీ అమ్మవారి ఆషాఢ మాస సారి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మరి తీసుకొచ్చి అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి వాళ్ళు భక్తి శ్రద్ధలను తో మరి అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరిగింది. మరి అలాగే మరి అమ్మవారి నూతన ఆలయం నిర్మాణం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా మరి గ్రామంలో కుల మతాలకు అతీతంగా కూడా గ్రామం మొత్తం మీద ఈరోజు ఆ అమ్మవారికి సారి తీసుకొని వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అదేవిధంగా మరి అమ్మవారి తరపున గ్రామంలో ఉండే గ్రామ దేవతలు అందరికీ కూడా మరి అమ్మవారి తరపున అందరూ కూడా సారి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మరి భక్తులందరూ కూడా ఆ గౌరీమాత ఈ గ్రామ దేవతలు ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా చూసుకోవాలండి, పంటలు బాగా పండాలని, ఆయురారోగ్యాలతో అందరూ కూడా అష్టైశ్వర్యతతో ఉండాలని ఆ తల్లి ఆ గౌరీమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరీదేవి అమ్మవారు ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు సారి కార్యక్రమం మన కమిటీ వారు నిర్వహించారు. దీనికి తండోపతండాలుగా ఈ భక్తులందరూ అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపడుతుంది. కావున ఈ యవన భక్తులకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని అందరూ కోరుకుంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల ఆద్యులు విద్యావేత్త జంగా గోపాల్ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. 87 సంవత్సరాలు జంగా గోపాల్ ఏలూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని కింబర్లీ విద్యాసంస్థల ఆవరణలోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, బుద్దాల వెంకటరామారావు, దూసనపూడి సోమసుందర్, భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా నలుమూలల నుండి ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు, పట్టణ ప్రముఖులు, కాపునాడు నాయకులు, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘ సభ్యులు తదితరులు జంగా గోపాల్ భౌతిక కాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ప్రముఖ విద్యావేత్త తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖులు జంగా గోపాల్ గారు ఈరోజు ఉదయం ఏలూరులో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఒక వారం క్రితం ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏలూరు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయన చికిత్స పొందుతూ మరి ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన 1978 నుంచి ఇప్పటి వరకు ఆయన తాడేపల్లిగూడెంలోనే ఉన్నారు. యాక్చువల్గా వారిది ఏలూరులోనే బిఏ చదువుకుని కోఆపరేటివ్ జూనియర్ ఇన్స్పెక్టర్గా ఆయన ఉద్యోగం కూడా చేశారు, గవర్నమెంట్ ఉద్యోగం. అయితే తర్వాత కాలంలో ఆయన తాడేపల్లిగూడెంలో నివసించడం కోసం 1978లో తాడేపల్లిగూడెం వచ్చి ఇంగ్లీష్ మీడియం లేదనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటిసారిగా 1978లో 78-79 గోపాల్స్ కాన్వెంట్ అని మన కొబ్బరితోటలో ఈవీఎం స్కూల్ దగ్గరలో దాన్ని స్థాపించారు. అది బాగా మంచి పేరు వచ్చింది. దాదాపు కొబ్బరితోట అనే కాదు, కాలువతల నెంబర్ 1 స్కూల్ కింద ఆ రోజుల్లో పేరు పొందింది. బాగా శ్రద్ధ తీసుకుని ఆయన పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ విషయంలో మంచి వరవడి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత సుబ్బారావుపేటలో కింబర్లీ స్కూల్ని స్థాపించారు. తర్వాత ఇప్పుడు అది మహాలక్ష్మి నగర్లో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ కింద తాడేపల్లిగూడెంలో పేరు పొందింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ ప్రముఖులు వైజ్ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించినప్పుడు దాంట్లో కూడా గోపాల్ గారికి పాత్ర ఉంది. ఇంచుమించు 4.5 దశాబ్దాలుగా తాడేపల్లిగూడెం పట్టణంలో చక్కటి విద్యా బోధనకి మంచి పిల్లల్ని తీర్చిదిద్దటంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని వేలాది మంది విద్యార్థుల్ని తయారు చేసినటువంటి వ్యక్తి. అలాగే ముఖ్యంగా ఆయన తెలుగు సాహితీ సమాఖ్యలోను వినియోగదారుల సంఘంలోనూ కూడా బాధ్యతలు చేపట్టి ఒక భాషా కళ్యాణం అని చెప్పి ఒక ఇంగ్లీష్ పోయమ్స్ని, ప్రోవెర్బ్స్ని, కొటేషన్స్ని తెలుగులోకి అనువాదం చేసి దాన్ని ఒక పుస్తకం కింద
ప్రచురించారు. దానికి మంచి పేరు వచ్చింది. దాని పేరు భాషా కళ్యాణం. ఆ తర్వాత ఆయన నిఘంటువుని తయారు చేసే పని మీద సుమారు 15 సంవత్సరాలు ఆయన కష్టపడి న్యూ మోడల్ ఎవర్ గ్రీన్ ఇంగ్లీష్ డిక్షనరీ అని చెప్పి ఒక మంచి పుస్తకం, 1544 పేజీలు ఇంగ్లీష్ డిక్షనరీ, అంటే ఇంగ్లీష్ తెలుగు, తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఉండేటట్టు ఒక పుస్తకాన్ని ఆయన రాశారు. అటువంటి వ్యక్తి చనిపోవడం తాడేపల్లిగూడెం విద్యారంగానికే కాకుండా పట్టణానికే తీరని లోటు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08822256999 మరియు సెల్ 8019316399. స్థానిక వాసవి క్షేత్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 6వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ వారం వాసవి క్లబ్ అధ్యక్షులు నున్నా ఆనంద్, కార్యదర్శి చలంచెర్ల రామాంజనేయ గుప్తా, కోశాధికారి కర్నాటి రంగారావు సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. వబిలిశెట్టి నటరాజ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నున్నా సుందరం, కొత్త శివ, కొండూరి రాము, గ్రంథి వీర్రాజు, సత్యం, ఆంజనేయులు తదితరులు పాల్గొని సేవలందించారు. అభయ ఆంజనేయ స్వామి 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రతి మంగళవారం కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. సుమారు 300 మందికి. మరి అదే ఈ రోజున పిహెచ్టీలు వాసవికుల పిహెచ్టీలు మరి నున్న ఆనంద్ గారు, చలంచెల గుప్తా గారు, కర్నాటి రంగారావు గారు వారి యొక్క ముగ్గురి సారథ్యంలో ఈ యొక్క అన్నదానం జరుగుతూ ఉంది. ఎవరన్నా సరే అన్నదానం చేయదలిచిన వారు ఇక్కడ ముందుగా కమిటీకి డబ్బులు ఇచ్చి రసీదు రాయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి మంగళవారం కూడా అన్నదానాల్లో కన్నా అన్నదానం మిన్నా అని ఆ పెద్దలు చెప్పిన సాంప్రదాయ ప్రకారంగా ప్రతి మంగళవారం కూడా మా గౌరవాధ్యక్షులు మారవేంకటేశ్వర గారు, వబిలిశెట్టి నటరాజు గారు, ఎందుకంటే నటరాజు గారి చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో ఏం చేద్దంటే ఇక్కడ మన ప్రతి మంగళవారం కూడా 25 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రారంభించిన కాడి నుంచి కూడా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు వాసవి క్లబ్ పిఎస్టీలు ముగ్గురు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అన్నదానానికి ఇవ్వడం దానికన్నా మించింది లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డు ముస్లిం కాలనీ నందు 33 లక్షలతో నిర్మాణం చేస్తున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చాపల రమేష్లు సోమవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవిలోకి రాగానే బొలిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధి పనులు వేగం చూపించడాన్ని అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయటంతో ఎమ్మెల్యే పట్ల ప్రజలలో ఆదరణ పెరిగిందన్నారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కేశవభట్ల విజయ్, బైనపాలపు ముఖేష్, గంపా లోవరాజు, సందక రమణ, అల్లు సత్య, పండు తదితరులు పాల్గొన్నారు. ఒకటో వార్డులో మదీనా మసీద్ దగ్గర మరి ఇది బాగా స్లమ్ ఏరియా. ఇందులో సుమారు ఈ స్లమ్ ఏరియాకి రోడ్డు సుమారు 300 మీటర్ల మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో మరి ఇది ఎంతో స్పీడ్గా వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నారని స్పీడ్గా జరుగుతుంది. సుమారు 300 మీటర్లో మరి ఈ రోడ్డు వేయడం జరుగుతుంది, సిమెంట్ రోడ్డు. దీనికి అయ్యే ఖర్చు 37 లక్షల రూపాయలు. ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరంలో నగ్గిన కానించి ఈ రోజు వరకు కూడా మరి 24/7 లాగా కంపల్సరీగా ఇంటికాడికి వచ్చే వాళ్ళకి ప్రజా దర్బారు, మరి అక్కడ సమస్యలు అక్కడే అప్పటికప్పుడు తీర్చేలాగా అధికారులు కూడా అక్కడే ఉండేలాగా చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ మళ్ళీ వర్షాల వల్ల డ్రైన్లు, రోడ్లు చాలా కొట్టుకుపోయినాయి. పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కనపడుతుంది తప్ప ఇప్పుడు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమీ కనపట్ల. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మరి ఓడించి ఇప్పుడు మంచి ప్రభుత్వాన్ని నగ్గించినందుకు ప్రజలకే మరి ఇవాళ ఈ రోడ్డు చూస్తుంటే వీళ్ళందరూ కూడా చాలామంది ఈ దీంట్లో వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రక్తదానం ప్రాణదానం అని దివ్యాంగులు రక్తదానం చేయటం స్ఫూర్తిదాయకమని భీమడోలు సిఐ వై సుధాకర్ అన్నారు. భీమడోలులో మూడుగుళ్ల ఆవరణంలో ఏలూరు జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల రక్తదాన శిబిరాన్ని జనసేన మండల అధ్యక్షులు ప్రతి మదన్, ఎస్ఐ సుధాకర్లు ప్రారంభించారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారే రక్తదానం చేయటానికి వెనుకడుగు వేస్తున్న ఈ రోజుల్లో దివ్యాంగులు రక్తదానం చేయటం అభినందనీయమంటూ వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ కృష్ణకుమారి, ఎంఆర్పీఎస్ నాయకులు తనగాల శేఖర్, బెంజమిన్, భీమడోలు పిహెచ్సి డాక్టర్ అశ్విన్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది వందన, అప్పారావు, పరమేశ్వరరావు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని సవ్యంగా ఉండి కూడా బ్లడ్ ఇవ్వాలంటే ఏదో భయం, ఎన్నో అనుమానాలు. కానీ విభిన్న ప్రతిభావంతులుగా పిలువబడే వీళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే 10 మందికి ఈరోజు ప్రాణదానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
దీనికి నాగభూషణం గారు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, మా మందకృష్ణ మాదిగ గారు కానివ్వండి, ఇంత చేయూతనిస్తూ చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే రక్తదానం అనేది, రక్తదానం మీన్స్ ప్రాణదానం. కొన్ని ప్రాణాలు నిలబడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు అవనివ్వండి, లేదంటే ఏదైనా ఆపరేషన్ అవనివ్వండి, ఇమీడియట్గా ఫలానా బ్లడ్ కావాలంటారు. సేమ్ బ్లడ్ గ్రూప్ కాకపోయినా బ్లడ్ డొనేషన్ అరేంజ్ అవుతూ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ చేసి అక్కడ మన బ్లడ్ బ్యాంకులో ఉంచడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడే వాళ్ళు అవుతాం. సో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా నాగభూషణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమం ఎన్నో జరపాలని కోరుకుంటూ. దివ్యాంగులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి రక్తదానం చేయాలంటే ఎన్నో వందల ప్రశ్నలు అందరి మధ్యలో మెదులుతాయి. అటువంటిది ప్రమాద శాస్త్రతో కానీ లేదా పుట్టుకతో కానీ ఒక అంగవైకల్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకొచ్చి మేము సమాజంలో దేనికి తీసుకోమని చెప్పి ఈరోజు రక్తదానం చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మరి వారి పోరాటంలో ఎటువంటి అడ్డంకులు ఉన్నా కానీ వాళ్ళు ముందుకెళ్తారని, ఆ ముందుకెళ్లే క్రమంలో మేము ఖచ్చితంగా వికలాంగ హక్కులకి తరపున, మా పార్టీ తరపున కానీ వారి వెంటే ఉంటామని చెప్పి. రాముడు కడుతున్న బ్రిడ్జికి ఉడత ఏ విధంగా సాయం చేస్తుందో అదే దిశలో మేము కూడా ఈ సమాజంలో మేము ఎక్కడ తీసుకోమనే ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా మా వంతు సహకారం అందించాలి ఈ సమాజానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నట్టు సమాజం మనం తీసుకున్న మన సమాజం మనకు ఏమిచ్చింది కాదు, మనం ఏమిచ్చాం సమాజం అనే ఉద్దేశంతో, ఆ యొక్క దృఢమైన సంకల్పంతో, మంచి ఆలోచనతో మన సోదరులు చేస్తున్న, దివ్యాంగులు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మీ అందరికీ, ఈ రక్తదానం చేస్తున్న దివ్యాంగులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉపాధి హామీ పథకం బకాయి కూలీ డబ్బులు ఇవ్వాలంటూ రూరల్ మండలం జగన్నాథపురంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సచివాలయ కార్యదర్శి శ్రీనివాసరెడ్డికు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీ డబ్బులు 6-7 వారాలుగా పెండింగ్ బకాయిలున్నాయన్నారు. తక్షణమే ఉపాధి కూలీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు పిల్లా గాదెనాయుడు, తోట సత్యనారాయణ, గున్నం వెంకటేశ్వరరావు, పిల్లా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి డబ్బులు గత 6-7 వారాలు పెండింగ్లు ఉన్నాయి. ఈవేళ రెక్కల కష్టం మీద ఆధారపడినటువంటి ఉపాధి కూలీ డబ్బులు ఇన్ని వారాలు పెండింగ్ ఉంటే వాళ్ళు ఎలా బ్రతుకుతారని మేము కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూలీల డబ్బుల పట్ల ఇంత నిర్లక్ష్యం అనేది తగదు. అందుకని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కూలీ డబ్బులు ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో మే 20 తర్వాత మళ్ళీ కూలీ డబ్బులు పడలేదు. ఖచ్చితంగా డబ్బులన్నీ కూడా వెంటనే ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ రోజున వ్యవసాయ కార్మికుల కోసం ఉన్నటువంటి ఏ అయితే ఉపాధి పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ డబ్బులు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తక్షణం ఇప్పించాలని మేము కోరుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా వ్యవసాయ కార్మికుల కోసం ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తానన్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వెంటనే వ్యవసాయ కార్మికుల కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా మేము రాష్ట్రంలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వాలు మేము కోరుతున్నాం. నాకు ఇప్పుడు 6 వారాలు బట్టి చేసామండి, అసలు రాలేదండి. వెళ్తుంది అల్లారు కానించి మరి వీటి మీద ఆధారపడి ఉన్నాం. 20 రూపాయలు రాకపోతే ఎలా బతకాలండి మేము? ఇంకా మనం వెంకటేశ్వర నా పేరు, డబ్బులు అసలు వస్తలేదండి, అసలు ఇప్పుడు రాలేదు. 6 వారాల నుంచి డబ్బులు రావాలి. మరి డబ్బులు రాకపోతే మేము ఎలా బతకాలి, ఎలా తినాలని ఇప్పుడు సచివాలయం కూడా ధర్నా పెట్టాం. మీరు డబ్బులు ఏమన్నా విడుదల చేసి వదలాలి. పండ్ల వర్తక సంఘం గౌరవాధ్యక్షులు రౌతు సోమరాజు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానంతో పాటు పళ్ళు, పౌష్టికాహారం అందజేశారు. జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవభట్ల విజయ్, లింగం శ్రీను, ఆర్ సతీష్, నందవరపు మురళి, బల్లా నాగేంద్ర, వెంకటేష్, మాణిక్యం, సుధీర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంచి మనిషి, స్నేహశీలి రౌతు సోమరాజు గారు పుట్టినరోజు పురస్కరించుకొని
మరి ఈ రోజున పడాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మరి వారికి భోజన సదుపాయాలు, ఫ్రూట్స్, బ్రెడ్లో ఇవ్వటం జరిగింది. ఈ రోజుల్లో పుట్టినరోజు అంటే విలాసాలకు, విందులకు తావున్నటువంటి ఈ రోజుల్లో మరి మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా రౌతు సోమరాజు గారు మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం మరి చాలా శుభసూచకం. మరి ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ, మా బావగారైన సోమరాజు గారు పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టారు. అలాగే పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకి ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్నీ కూడా సమకూర్చారు. అదేవిధంగా ఈయన చేసే సేవ ఒక చేతితో చేసిన ఎడం చేయికి తెలియనట్టుగా చేస్తారు ఏ సేవ అయినా. ఎందుకంటే ఆయన చెప్పుకునే గుణం ఇటువంటి ఏమీ లేదు. అలాగే రోజువారీగా అనేక కార్యక్రమాలు ఆయన పక్కన ఉంటున్నాం కాబట్టి నాకు అన్నీ తెలుసు. అటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా ఆ భగవంతుడిని కోరుకుంటూ సకల ఐశ్వర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ, గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చెన్నా త్రికళ ఆధ్వర్యంలో దాత వాణి ఆర్థిక సహకారంతో పట్టణంలోని పడాల వృద్ధాశ్రమం, లార్డ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్, నిడదవోలు లెప్రసీ కాలనీకు బియ్యం బస్తాలను మంగళవారం పంపిణీ చేశారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కిలోల బియ్యం, లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కు 150 కిలోల బియ్యం, నిడదవోలు లెప్రసీ కాలనీకు 300 కిలోల బియ్యం పంపించారు. వీటికి ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తున్న వాణికు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరపున చెన్నా జనార్దనరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నాగరాజులు పాల్గొన్నారు. నెలవారీ గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి చెన్నా త్రికళ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జీవన సంధ్య వృద్ధాశ్రమం తాడేపల్లిగూడ వారికి 200 కేజీలు, అలాగే లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్ వారికి 150 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీకి 300 కేజీలు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అంతా కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న వాణి గారే ఈ నెల కూడా వారే అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ తరఫున కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. అలాగే మీ సహాయ సహకారాలు ఎక్కువ ఉండాలని పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి ప్రతి నెల రైసు బ్యాగ్స్ విరాళంలో భాగంగా గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీమతి మేడం త్రికళ గారి ఆధ్వర్యంలో వాణి గారు వృద్ధాశ్రమానికి 200 కేజీ రైస్ ఇచ్చారు. కాబట్టి ఆవిడకి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వాణి గారికి మరియు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు మేడం త్రికళ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గ్లోబల్ ఆర్గనైజేషన్ వాణి గారు ప్రతి నెల కూడా లార్డ్ ఆఫ్ లైఫ్ 150 కేజీలు పంపిస్తూ ఈ అనాథ పిల్లలకి ఆహారాన్ని అందిస్తూ పౌష్టికాహారంగా మరి వారు ఇస్తున్న సేవలకి మరి భగవంతుడు జీవించి ఆశీర్వదించి కాచి కాపాడి ఇక అనేక సేవలు చేయాలని ఆ వాణి గారిని జీవించి ఆశీర్వదించి మంచి కుటుంబాన్ని ఆదరించవలసిందిగా, అనేక మందికి సేవ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా గ్లోబల్ ఆర్గనైజేషన్ త్రికళ మేడం గారికి నమస్కారం అండి. తర్వాత వాణి మేడం గారికి నమస్కారం అండి. ప్రతి నెల మాకు 3 క్వింటాలు బియ్యం పంపిస్తున్నందుకు మీకు మా ఎస్ఆర్ సంజీవని హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మా సంస్థని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ త్రికళ మేడం గారు ప్రతి నెల మమ్మల్ని గుర్తు చేసుకుని ప్రతి నెల మాకు మేము అడిగినా అడగకపోయినా మాకు బియ్యం పంపిస్తూ మా సేవను ముందుకు తీసుకెళ్తున్న త్రికళ మేడం గారికి, వాణి మేడం గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పేదలకు, పాదచారులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. పచ్చి పులుసు, వేణు సహకారంతో ఈ అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి మంగళవారం దాతల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంజనేయ స్వామికి ప్రసాదం సమర్పించినటువంటి దాతలు పచ్చిపులుసు వేణుగోపాలరావు గారు మరియు ఆర్టీసీ
రిటైర్డ్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా ఈ ప్రసాద వితరణ జరుగుతుంది. దాతలు ముందుకొచ్చి ఈ ప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు దాతలైనటువంటి వారికి అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య ప్రసాదించి రక్షించాలని కోరుకుంటూ మా భక్తజన బృందం మరియు ఆర్టీసీ సౌజన్యం, ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల యొక్క సౌజన్యంతో అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలని, విజయవంతంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందుకు సహకరించిన అందరికీ కూడా మా రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మరియు మా భక్తజన బృందం తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్థానిక 5వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ చేతుల మీదుగా పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు ఇన్ఛార్జ్ హెచ్ఆడ అనిల్, 6వ వార్డు ఇన్ఛార్జ్ ఎర్రా శ్రీనివాస్, కళ్యాణదేవి, అంగన్వాడీ సిబ్బంది, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక 31వ వార్డు సచివాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బలిశెట్టి శ్రీనివాస్ ఫోటోలు పెట్టే కార్యక్రమంలో భాగంగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఏదైతే గర్భిణీ స్త్రీలకి మరి ఐరన్ ఫుడ్ డిఫిషియన్ లేకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు వీళ్ళకి విటమిన్, ఐరన్ పెరగడానికి 10 రకాల ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుంది. వీరు అందరూ కూడా బాగుండాలి, వాళ్ళు ప్రెగ్నెన్సీ లేడీ తోటి బలంగా పిల్లలు కూడా తయారవ్వాలని ఆలోచనతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలి. అలాగే మీరు ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు కానీ ఏదైనా వచ్చినా మరి ఇన్ఛార్జికి కానీ చెప్తే మేము బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏ విషయంలో అయినా ఆపదంటే ముందుండే వ్యక్తి. మీకు ఏ విధమైన ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు అయినా ఉంటే మరి అటువంటి వాటికి కూడా ఉపయోగపడడానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉంటామని ఈ కిట్ ద్వారా గర్భిణీలకి, బాలింతలకి, అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి, తర్వాత ఒక 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ బిడ్డకి, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆ బిడ్డకి మళ్ళీ ఆమె ప్రసవించి 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వారికి సంపూర్ణ పోషణ అనేది కడుపులోనే లభించాలి. వాళ్ళకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమీ లేకుండా ప్రభుత్వం ఈ బాల సంజీవని పథకం ద్వారా మనకి రకరకాలైన న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందిస్తుందండి. తల్లికి, బిడ్డకి కూడా చాలా శ్రేయస్కరమైన, ఆరోగ్యం చాలా శ్రేయస్కరమైన ఫుడ్స్ అన్ని అందించడం జరుగుతుందండి. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకి పోషకాహారం ఫుడ్ ఇద్దామని చెప్పి టౌన్ ప్రెసిడెంట్ గారు, కాశీ గారు, మా అన్నయ్య గారు వచ్చారు. మేము ఫుడ్ ఆహారం ఏంటంటే పాలు, గుడ్లు, ఎండుకొజ్జారం, రాగిపిండి అన్ని మంచి పోషకాహారం పిల్లలకి, తల్లిలకి అందించాలని గవర్నమెంట్ తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి పోషకాహారం అందించాలని గర్భిణీలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ మంచి పోషకాలు అందించాలని ఇస్తేకి వచ్చేవాడిని ఇక్కడికి. కోటా బియ్యం కొనుగోలు చేసే వారిని పట్టుకోవడానికి గ్రామ, వార్డు స్థాయిలలో సివిల్, రెవెన్యూ పోలీసులతో కమిటీ వేసి పట్టుకోవాలని రాష్ట్ర వినియోగదారుల సంఘ ఉపాధ్యక్షులు హనుమంతరావు సివిల్ సప్లైస్ మంత్రి, డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలను పంపారు. సుమారు 5 నెలల పాటు వరుసగా దాడులు చేసి అరెస్టులు చేయిస్తే తప్ప కోటా బియ్యం బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా ఆపలేమని సూచిస్తూ హనుమంతరావు లేఖలను పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు పంపారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు, తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ దక్షిణముఖ సువర్చల సహిత అర్కభయాంజనేశ్వర ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా తమలపాకులతోనూ అలాగే సింధూరంతో కూడా విశేష పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే ప్రతి సోమవారం, ప్రతి శనివారం, ప్రతి మంగళవారం కూడా భక్తుల సహకారంతో భజన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్నాం. అలాగే రేపు తొలి ఏకాదశి కావున భక్తులందరూ కూడా ఉదయాన్నే వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పంచామృతం ఉంటుంది, అలాగే ఫలరసంతో కూడా అభిషేకం ఉంటుంది.
కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తరించలుగా కోరుతున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.